కన్ఫర్మ్ చేసుకుంటున్నా, నేను క్యాన్సిల్ చేసేసిన ఓలా రోడ్స్టర్ బికాజ్ వాళ్ళు చాలా డిలే చేస్తారు. సో గైస్ ఫైనల్లీ మనం వచ్చేసినాము రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్కి. ఐ డిజర్వ్ రాయల్ ఎన్ఫీల్డ్, ఐ డిజర్వ్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. గైస్ ఈరోజు సాటర్డే, నేను టెంపుల్కి వచ్చిన అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. రైట్ నౌ లైక్ ఐ జస్ట్ ఫిల్మ్డ్ వన్ వీడియో, ఒక రీల్, ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేట్ చేసిన అనమాట. ఇగో ఇదే ఆ రీల్. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏంటో అది. అండ్ రైట్ నో నాకు ఒక కాల్ ఉందన్నమాట, ఇక్కడ వచ్చింది కూడా నోటిఫికేషన్, ఇప్పుడే వచ్చింది. జూమ్ కాల్ ఉంది ఇప్పుడు ఒక పర్సన్తోని. సో ఐ విల్ గో ఇన్ టు దట్ జూమ్ కాల్ అండ్ ఐ విల్. చాలా వర్క్ ఉంది యాక్చువల్లీ ఈరోజు. టు డూ లిస్ట్ అయితే ఇంత పెద్ద టు డూ లిస్ట్ ఉంది చూడండి, ఇంత పెద్ద టు డూ లిస్ట్ ఉంది. ఓకే, సో స్టెప్ బై స్టెప్ వి విల్ బ్రేక్ డౌన్ ఎవ్రీథింగ్. If you have any questions, you do let me know. Many hours later. Guys, టైం వచ్చేసి 1:45 అవుతుంది. ఇప్పటి వరకు నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ మార్కెటింగ్ చేసిన. మా అమ్మేమో మాట్లాడుతుంది బయట. సో ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, వెళ్ళి తిని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్ us go. సో గైస్, డిన్నర్ వచ్చేసి ఈరోజు ఎగ్ కర్రీ ప్లస్ బీరకాయ పప్పు అండ్ రైస్ అనమాట. లెట్ us ఎంజాయ్. గైస్, షార్ట్ బ్రేక్ ఇప్పుడు. యాక్చువల్లీ ఒక కరేపాకు చెట్టు పెట్టినుండే, మా అమ్మమ్మ పెట్టినుండే. అది చాలా రోజుల కింద ఇప్పుడు జమాన్ అవుతుంది పెట్టి. ఆల్మోస్ట్ 6 నెలలకు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వచ్చి 6 నెలలు కూడా కాదు, దగ్గర సంవత్సరం అవుతుంది కదా. సంవత్సరం అవుతుంది, 8 నెలలేమో అవుతుంది కంపల్సరీ. ఇప్పుడు వచ్చింది చెట్టు. అది ఎంత వచ్చిందో చూడరు మీరు. సో గైస్, ఇగో ఇది పెట్టినుండే చెట్టు, ఇది ఉంది, అది కొమ్మ ఇది. అండ్ చెట్టు చూడండి ఎంత వచ్చిందో. సైడ్కి వెళ్ళి గిత్త వచ్చింది, ఇది చిన్నది, ఇంత బుడ్డగా వచ్చింది. ఫైనల్లీ కరేపాకు చెట్టు కూడా వస్తుంది రూపం ఇంటి ముందు. సో గైస్, షార్ట్ బ్రేక్ తర్వాత నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిన అనమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో ఫిల్మ్ చేస్తున్నా, దట్ ఈస్ రిలేటెడ్ టు మేకింగ్ మనీ ఆన్లైన్. బేసికలీ 5 సైడ్ హస్ల్ ఐడియాస్, 5 ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పి వీడియో క్రియేట్ చేస్తున్నా. దానికోసం మీకు రీసెర్చ్ చేస్తున్నా అనమాట. సో వన్స్ రీసెర్చ్ కంప్లీట్ కాగానే వీడియో ఫిల్మ్ చేసి అప్లోడ్ చేస్తా. సో అది నా వేరే యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను అనమాట. మీరు కావాలంటే మీరు అది చూడొచ్చు మీరు. Many hours later. ఆల్రైట్ గైస్, ఇప్పుడు నేను చిన్న వర్క్ ఉంటే చేసుకున్నాను అనమాట. మళ్ళీ స్నానం కూడా వేసుకున్నా. ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నా, జిమ్ బ్యాగ్. అంతకన్నా ముందు నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి, అదేంటో మీరే చూస్తారు ఇప్పుడు. లెట్ us go టు దట్ ప్లేస్ ఫస్ట్. అన్నప్పుడు అంటే ఇప్పుడు రీఫండ్ అనేది ఎన్ని రోజులలో వస్తుందన్న నువ్వు అంటే క్యాన్సిలేషన్ ఎలిజిబుల్ చేయడానికి మీకు 10 to 14 days వర్కింగ్ టైం తీసుకుంటుంది. అండ్ మీరు చేసింది యూపీఐ కాబట్టి 3 to 5 days వస్తుంది. దాని ముందు కూడా రావచ్చు. కానీ ఇప్పుడు క్యాన్సిలేషన్ నా భయం ఏంటంటే మళ్ళీ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఫోన్లోనేమో క్యాన్సిలేషన్ కాదని చూపిస్తారు. మేనేజరే ఉండదు. వస్తుందా గైస్? నేను ఓలా స్టోర్కి వచ్చిన మళ్ళీ, బికాజ్ కన్ఫర్మ్ చేసుకుంటున్నా, నేను క్యాన్సిల్ చేసేసిన ఓలా రోడ్స్టర్ బికాజ్ వాళ్ళు చాలా డిలే చేస్తారు. నాకు ఇక బండి మీద అసలు ఆశ మస్తు, చాలా చూస్తే చాలా మంచిగా తీసుకోవాలి అని అనిపించినుండే. బుక్ కూడా చేసిన. March 20కి చేస్తే ఇప్పటి వరకు డెలివరీ చేస్తలే, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే క్యాన్సిల్ చేసేసిన. నేను వేరే బైక్ తీసుకుందాం అనుకుంటున్నా. అదేం బైక్ వస్తుంది మరి చూస్తారు. సో గైస్, ఫైనల్లీ మనం వచ్చేసినాము రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్కి. యాక్చువల్లీ మెట్లు అక్కడ నుంచి ఉన్నాయి, అక్కడ నుంచి వెళ్దాము. సో లెట్ us go into this స్టోర్. ఈ స్టోర్లోకి వెళ్దాము, చూద్దాము. యాక్చువల్లీ నేను ఒక మోడల్ అనుకుంటున్నా. ఆ మోడల్ ఉందా లేదా, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం అంతా కనుక్కుందాము. ఓకే, లెట్స్ గో. యా, ఎగ్జాక్ట్లీ ఈ బైక్ కావాలి నాకు, ఫస్ట్ బైక్. అండ్ ఎంత పడుతుంది బైక్ అది? అవునా, ఓకే, పిలవండి. సో గైస్, ఇది నా ఫేవరెట్ బైక్. సేమ్ ఇగో ఇది, ఇట్లా ఇది నా ఫేవరెట్ బైక్. ఓకే, చూద్దాం. ఇది కావాలి నాకు. సో గైస్, ఫైనల్లీ బుక్ చేసిన ఆరి. ఓకే, నా ఫేవరెట్ బైక్. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటాను, బట్ ఐ డిజర్వ్ రాయల్ ఎన్ఫీల్డ్, ఐ డిజర్వ్ ఇట్. గైస్, నేను ఫైనల్లీ జిమ్కి వచ్చేసిన. అటు నుంచి అంటే బైక్ బుక్ చేసి ఇక్కడ వచ్చిన అనమాట. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ యాక్చువల్లీ. యా, వెళ్ళి వర్కౌట్ చేద్దాం ఇక.
One eternity later. సో గైస్ ఫైనల్లీ వర్కౌట్ అయిపోయింది అండ్ ఇక నేను ఇంటికి స్టార్ట్ అవ్వాలి. బాగా అలసిపోయాను యాక్చువల్లీ, ఫుల్ ఆకలి అవుతుంది నాకు. లెట్స్ గో హోమ్. ఆల్రైట్ గైస్, తిన్నాను అండ్ బయట కొంచెం లైట్గా వాకింగ్ కూడా చేసిన. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తా. చాలా వర్క్ ఉంది మనకు. ఇక టు డూ లిస్ట్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. టు డూ లిస్ట్ సో కంపల్సరీ చేసే పడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక రీల్ క్రియేట్ చేయాలి నేను. సో లెట్ మీ డూ ఇట్. మీకు అప్డేట్ ఇస్తాను, ఇక్కడ ఏం రీల్ చేసినా మీకు చూపిస్తాను. సో గైస్, రీల్ ఫిలిం చేసిన తర్వాత నేను ఫిలిం చేయలేదన్నమాట. సో ఈ వీడియో నేను తర్వాత ఎడిటింగ్ చేసినప్పుడు క్లిప్ రికార్డ్ చేసి దీనికి క్లబ్ చేస్తున్నా. సో ఈ రీల్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుండే అనమాట. అప్పుడు ఎడిట్ చేసి మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. సో ఈ వీడియో నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్.